సో అలా గైస్, సో ఈరోజు వచ్చి మనం అంతా క్యాన్వా అనేది బేసిక్ టు అడ్వాన్స్ అంటే మొత్తం అనేది క్యాన్వా అనేది ఎలా యూజ్ అవుతుంది, సో క్యాన్వాలో మనం ఏమేమి చేయగలుగుతాం అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ వరకు ఇది లెసన్ అనేది ఉంటుంది. మీకు గ్రాఫిక్ డిజైన్ అయినా, మోషన్ గ్రాఫిక్స్ అయినా, ఇంకా ఫర్దర్గా దీంట్లో చాలా చేయొచ్చు. సో నేను శాంపుల్గా ఓపెన్ చేస్తాను. అంటే లైక్ ఏంటంటే నేను క్యాన్వా ప్రో వాడట్లేదు, క్యాన్వా బేసిక్ వాడుతుంది. మీకు కావాలంటే ప్రో తీసుకోవచ్చు, క్యాన్వా బేసిక్ కూడా వాడచ్చు. అంటే మీరు ఫ్రీగా వాడితే ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ అనేది ఎనేబుల్ అయితే, కొన్ని ఎలిమెంట్స్ ఎనేబుల్ కాదు. అదే ప్రో వాడారు అంటే మీకు ఎనేబుల్ అవుతుంది అంతా. సో నేను క్యాన్వా వెబ్సైట్లో వచ్చాను. ఇక్కడ నేను క్యాన్వా అని చెప్పి ఇక్కడ సెర్చ్ చేస్తే మనకు క్యాన్వా అని వస్తుంది. సో నేను ఇది క్యాన్వా వెబ్సైట్లో ఓపెన్ చేసాను అంతా. ఓకే, మీకు క్యాన్వా ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అంతా మనకి. సో ఇది నేను ప్రీవియస్గా కొన్ని చేశాను కాబట్టి అవి అన్నీ నా డిఫరెంట్గా ఉంది. సో నేను ఇప్పుడు క్యాన్వా ఏం చేశానంటే, ఇప్పుడు ఏదన్నా మీరు డిజైన్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ మీకు పైన ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే క్రియేట్ ఏ డిజైన్ అని చెప్పి, లేదంటే కొన్ని టెంప్లెట్స్ కూడా ఉంటాయి మీకు. మామూలుగా ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్గా ఏదైనా సైజు డిఫాల్ట్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ సైజ్ ఎంత ఉంటుందంటే 1:1 రేషియో ఉంటుంది. అంటే 1080x1080 ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అనేది. అదే మీరు వేరే సైజెస్ కూడా ఉంటాయి ఆల్టర్నేటివ్, మనకి ఫుల్ హెచ్డీ అని, హెచ్డీ అని అవన్నీ ఉంటాయి. సో మీరు దీంట్లో మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు అంతా మీరు. ఇంకా మీరు ఫర్దర్గా మీరు ఇంకా వేరే ఉన్న ఫ్లైయర్స్ అయినా, లేకపోతే వేరేది ఇప్పుడు ప్రింటింగ్ రిలేటెడ్ ఏదన్నా అవన్నీ దీంట్లో మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాన్వా అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది కదా మీకు. సో ఇప్పుడు నేను క్రియేటెడ్ డిజైన్ కొడుతున్నాను. నేను క్రియేటెడ్ డిజైన్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ వస్తున్నాయి చూడండి, డాక్యుమెంట్, వైట్ బోర్డ్ అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజు అంటే డిఫాల్ట్ ప్రీసెట్స్ ఉంటాయి మనకి ఇక్కడంతా. సో ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజ్ అనేది ఏంది 1080x1920 అని ఉంటుంది డిఫాల్ట్గా. లేదంటే ప్రజెంటేషన్ వీడియో అదే 1920x1080 ఫుల్ హెచ్డీ సైజ్ అంటారు దీన్ని. సో ఇవన్నీ మనం ఏంటంటే మనకి యూట్యూబ్ సైజ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా రెజ్యూమ్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే రెజ్యూమ్ రిలేటెడ్ ఇక్కడ అన్నీ ఉంటుంది మనకి. ఫ్లైయర్స్ అయినా, మళ్ళీ మొబైల్ వీడియో ఏదన్నా అంటే మొబైల్ అనేది మీకు ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ సైజ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ సైజ్ ఎంత ఉందో అది మొబైల్ సైజ్ కూడా అంతే ఉంటుంది మనకి. ఇంకా మనకి కింద స్క్రోల్ చేస్తాం మనకి పోస్టర్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఏంటంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను నేను క్రియేట్ చేస్తాను శాంపుల్గా. ఏంటంటే నేను ఒక కస్టమ్ సైజ్ పెడతాను. నేను కస్టమ్ సైజ్ పెట్టి ఇక్కడ నేను ఎంత ఇస్తున్నా 1080 సారీ 1920x1080 ఓకే క్రియేట్ చేస్తాను నేను. కస్టమ్ డిజైన్ క్రియేట్ అయింది. ఇదేంటంటే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది. సో మీకు ఒకవేళ ఇక మీకు అరౌండ్ ఏంటంటే డిజైన్ అని చెప్పి కనిపిస్తుంది, ఎలిమెంట్స్ అని, టెక్స్ట్ అని, ఇంకా బ్రాండ్ అని, అప్లోడ్ అని, డ్రా అని చెప్పి, ప్రాజెక్టు, ఇంకా ఫర్దర్ ఇంకా చాలా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీరు శాంపుల్గా ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. నేను టెక్స్ట్ అనేది వచ్చి ఏం పెడుతున్నాను అంటే తెలుగు డిజైనర్, DSIGNER తెలుగు డిజైనర్ అని చెప్పి పెడుతున్నాను నేను. తెలుగు డిజైనర్ అని పెట్టాను నేను. సో తెలుగు డిజైనర్ పెట్టాను నేను. తెలుగు డిజైనర్ అని ఇక్కడ నేమ్ పెట్టగానే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అంటే టెక్స్ట్ అనేది ఏదైతే టెక్స్ట్ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మీకు. క్యాన్వా డిఫాల్ట్గా ఉంటాయి. మీరు ఫర్దర్గా కావాలంటే కొన్ని మీకు ఏమైనా టెక్స్ట్ మిస్ అయిందంటే మీరు అప్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే మనకి టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. మళ్ళీ టెక్స్ట్ స్టైల్స్ ఏంటి అంటే మీకు స్టైల్ అంటే మీకు హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అంటే మీకు రెగ్యులర్, బోల్డ్ అవన్నీ ఉంటాయి మీకు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఏంటంటే డిజైన్స్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజైన్ అంటే ఐడియా లేదు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా మన ప్రీసెట్స్ ఉంటాయి మనకి. ప్రీసెట్స్ అనేది ఏంది ఇప్పుడు నేను శాంపుల్ కోసం నేను చూస్తున్నాను లేకపోతే ఇక్కడ నేను సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా టెంప్లెట్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కొడుతున్నాను నేను. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కొట్టగానే చూడండి డిఫాల్ట్గా మనకి ఇక్కడ థంబ్నెయిల్స్ అని వచ్చేస్తున్నాయి మీకు. ఒకవేళ మీకు ఇది నచ్చిందంటే డైరెక్ట్గా ఇది కొట్టామంటే యాడ్ న్యూ పేజ్ అని కొడుతున్నాను నేను. యాడ్ న్యూ పేజ్ అని కొడుతున్నాను అంటే నాకు ఇది పోవద్దు. సో పోవద్దంటే నేను ఇది కింద యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇది నాకు ఇది కనిపించాలంతా. ఒకవేళ మీకు దీంట్లో మీకు ఈ టెక్స్ట్ బాగుంది కానీ నేను ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ రిప్లేస్ చేయాలనుకో, బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి మీరు డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ పోర్షన్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు డూప్లికేట్ చేసుకోవాలని కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ అని ఇట్లా కొట్టచ్చు, లేదంటే షార్ట్ కట్ కూడా ఉంది. Ctrl D అని కొడితే కూడా డూప్లికేట్ అని వస్తుంది. ఇన్ కేసు లేదంటే గ్రూప్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు సపరేట్ ఉన్నది. ఇప్పుడు Ctrl Z చేసుకుని ఈ రెండు సెలెక్ట్ చేసుకుని గ్రూప్ చేసుకున్నానంటే రెండు గ్రూప్ చేసుకోవడానికి రెండు ఒకటేసారి కదులుతాయి అంత, మనకి ఇబ్బంది ఉండదు. ఓకేనా?
ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో ఏంటంటే నాకు ఇమేజ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిటాచ్ అని కొడుతున్నాను. డిటాచ్ అనేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కి ఇది పెట్టాం మనం. లేదంటే మనం ఇప్పుడు కంట్రోల్ Z కొడుతున్నాను నేను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మనం ఒపాసిటీ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇంకోటి మీరు లేయర్ స్టైల్స్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా చూడండి. ఒపాసిటీ తగ్గించాను నేను, ఇంకా తగ్గిస్తున్నా. ఒపాసిటీ తగ్గించిన తర్వాత ఏం చేస్తానంటే నేను నాకు ఇదే అనేది దీనికి కూడా అప్లై అవ్వాలనుకోండి, అప్లై అయిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి లేయర్ స్టైల్ ఇది కాపీ స్టైల్ అని ఉంది కదా, అది కూడా దీనికి అప్లై చేస్తున్నాను నేను. సో మీకు ఏదైతే ఉందో అదంతా దీనికి అప్లై అయిపోతుంది. సో నేను కంట్రోల్ Z కొడుతున్నా, మీకు అర్థం కావడం కోసం లెసన్ చెప్తున్నా కాబట్టి. సో డిజైన్ గురించి తెలిసింది మీకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు డిజైన్ చేసుకున్నారు అనుకోండి, మీరు డిజైన్ ఎలిమెంట్స్ కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యారో కావాలంటే యారో పెట్టుకోవచ్చు. మీరు యారో కావాలన్నా వేరే ఫర్దర్గా లైక్ ఏంటంటే మీరు ఏదైనా ఒక డిజైన్ కావాల్సిన ఎలిమెంట్స్ ప్రతి ఒక్కటి మీకు దీంట్లో దొరుకుతాయి అంతా మీకు. లేదంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కూడా మీరు. ఇక్కడ ఏమంటే షేప్స్ అని కొట్టామనుకోండి, షేప్స్ అన్నది వస్తుంది మనకి. బై డిఫాల్ట్ షేప్స్ వస్తాయి. లేదు మీకు వేరే ఎలిమెంట్స్ కావాలంటే ఇక్కడ ఫన్నీ ఎలిమెంట్స్ అని కొట్టాను అనుకోండి, ఫన్నీ ఎలిమెంట్స్ అని కొడితే ఫన్నీ ఎమోజీస్ అయినా మీకు అన్ని డిఫాల్ట్గా వస్తూ ఉంటాయి మీకు. ఫన్నీ అని కొట్టాను నేను. ఇక్కడ ఫన్నీ అని కొట్టగానే ఇక్కడ గ్రాఫిక్ అని కనిపిస్తుంది చూడండి. గ్రాఫిక్ అనేది ఏంటంటే మనకి క్యాన్వా డిఫాల్ట్గా కొన్ని కలర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు మనకి. ఇక్కడ మనకి ఫొటోస్ అని కనిపిస్తుంది, ఆడియో అని కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే మన క్యాన్వా ప్రో ఉంటే మనకి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మనకి స్టార్ అని కనిపిస్తుంది కదా, అవన్నీ క్యాన్వా ప్రో ఉంటే మనకి ఎనేబుల్ అవుతాయి మీకు. ఇన్కేస్ మీకు గ్రాఫిక్ అనేది కావాలనుకోండి, గ్రాఫిక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎలిమెంట్స్ అనే ప్రతి ఒక్కటి అంతా మీకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫొటోస్ అని ఉన్నాయి అనుకోండి, ఫోటోస్ సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫన్నీ అని మనం కొట్టాం కదా, ఫన్నీలో మనకి గ్రాఫిక్ కాకుండా మామూలుగా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేది నేను బ్యాక్గ్రౌండ్ సెటప్ చేస్తాను, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇది కొట్టాను నేను. సో ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా కావాలంటే అది చేసుకోవచ్చు. అంటే లైక్ ఏంటంటే నేను రైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ కూడా వస్తాయి మీకు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఫ్లిప్ చేసుకోవాలనుకో ఫస్ట్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ అనేది ఆప్షన్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎక్స్పాండ్ అని, మ్యాజిక్ ఎడిట్ ఒకటి, మ్యాజిక్ గ్రాడ్ అని, మ్యాజిక్ టెక్స్ట్ అని, ఇవన్నీ ఏంటంటే మనకి క్యాన్వా ప్రో ఉంటే ఎనేబుల్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి కింద కొన్ని ఫీచర్స్ ఉంటాయి మనకి ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. ఇవి షాడో కావాలంటే షాడో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది, దీనికి షాడో అప్లై చేసుకోవాలనుకోండి. సో టెక్స్ట్ అనేది ఎలిబుల్ అవ్వదు ఇది, ఎందుకంటే టెక్స్ట్ అనేది వేరు కాబట్టి. సో దీనికి నేను షాడో అని ఇక్కడ బ్లర్ టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ అనేది బ్లర్ కావాలంటే షాడో అనేది మనకి ఏంటంటే ఇమేజ్ అనేది ఇప్పుడు నేను మొత్తం ఉంది కాబట్టి మీకు షాడో పెట్టినా కానీ కనిపించదు అంతా. సో అందుకని షాడో గురించి చెప్పట్లేదు. మీకు షాడో గురించి కావాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీరు సైజ్ ఎంత కావాలి, సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్లర్ అమౌంట్ అనేది ఎంత కావాలి మీకు. నెక్స్ట్ ఏంటంటే మీకు యాంగిల్. సో ఇది ఏంటంటే మామూలుగా మనకి అంత ఎక్కువ వాడడం ఇది. ఇంకోటి ఏంటంటే ఇది డిస్టెన్స్ అనేది మనకి ఇలా ఉంటుంది అంతా. ఒకవేళ కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. రెడ్ కావాలంటే రెడ్గా, లేదంటే పింక్ కావాలంటే పింకిష్ కలర్గా. సో మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అంతా మీరు. సో నేను కంట్రోల్ Z అని కొడుతున్నాను నేను. లేదంటే ఇక్కడ మనం పైన యారోస్ ఉన్నాయి చూడండి, కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇది క్లిక్ చేసామంటే మనకి బ్యాక్ అవుతూ ఉంటుంది. మనకి ఇది నేను డబుల్ క్లిక్ చేస్తూ ఉన్నా. ముందర కంటే మనం ఏదైతే అప్లై చేస్తామో ఎఫెక్ట్ అనేది ముందర కనిపిస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చి ఈ ఇమేజ్ ఉంది, దీన్ని ఫ్లిప్ చేసుకోవాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చు. హారిజెంటల్గా, వర్టికల్గా, మళ్ళీ ఇంకా మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నాకు ఇమేజ్ ఇట్లా ఉంది, ఇమేజ్ స్ట్రోక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ 3 డాట్స్ టైప్ కనిపిస్తున్నాయి లైన్గా. ఇది బార్డర్, ఇది బార్డర్లో స్టైల్స్ ఎలా కావాలి మీకు, అంటే మీకు ఎట్లా అంటే స్ట్రోక్ లైన్ అనేది ఎలా కావాలని చెప్పి ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బార్డర్ ఒకవేళ మీకు కరువులో కావాలంటే ఇట్లా కరువు కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఇట్లా స్మూత్ చేస్తూ వస్తుంది అంతా మనకి. ఓకే, నెక్స్ట్ యానిమేట్ అనేది ఏంటంటే మనకి క్యాన్వా బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ యానిమేషన్ వస్తూ ఉంటాయి మనకి ఇక్కడ ప్రీసెట్స్ అనేది. ఇప్పుడు ఇట్లాగా రేజ్ అని, ఇంకోటి ప్యాన్ అని, ఫేడ్ అని, మీకు ఇంకా దానికి స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. బట్ క్యాన్వా ప్రో ఉంటే మనకి ఎనేబుల్ అవుతుంది ఇదంతా. ఓకేనా.
ఇంకా మీకు ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి మీకు ప్రీసెట్స్ అనేది. మళ్ళీ దీంట్లో పైకి కిందకి ఎలా చేసుకోవాలో అవన్నీ చేసుకోవచ్చు. మనకి పాపప్ ఒకటి, వైజ్ అని ఒకటి, వైప్ అని ఉంది, ఇంకోటి బ్రీతి అని. బ్రీతి అంటే ఏంటంటే స్కేల్ అప్ అవుతూ ఉంటుంది. ఇంకా మనకి కిందకు వచ్చిన తర్వాత మనకి ఫోటో ఫ్లో అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఫోటో ఫ్లో ఏంటంటే ఇది కూడా ప్రీసెట్ మనకి. కెన్వా బై డిఫాల్ట్ ప్రీసెట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. ఇంకా స్క్రోల్ చేస్తే ఇంకా కింద వేరే కూడా ఉంటుంది మనకి. ఇది ఏంటంటే బై డిఫాల్ట్ అవన్నీ ఏంటంటే ఎఫెక్ట్స్ టైప్ అంతా ఇవి. సో ఇవన్నీ మనకి యానిమేషన్ లాగా యూజ్ అవుతుంది అంతా మీకు. అంటే మీరు ఎవరైనా యూట్యూబర్ ఉన్నా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ క్రియేట్ చేసారు వాళ్ళందరికీ పాపప్ టైప్ వస్తుంది కదా. సో అవన్నీ ఇట్లా చేస్తారు దీంట్లో. బట్ దీంట్లో అంత ఫ్లూయెంట్గా రాదు. ఇదంతా క్యాన్వా అనేది ఏంటంటే డిజైన్ కోసం అంతా. దీంట్లో వీడియో ఎడిటింగ్ అంతా ప్రో లెవెల్ అయితే రాదు, చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు టైం టు టైం డ్యూరేషన్లో సెట్ అవ్వాలంటే మాత్రం దీంట్లో టైం లైన్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ ఉంది. ఎంటర్ వీడియో వస్తుందంతా. లేదంటే మీరు చిన్న చిన్న క్లిప్ చేసుకుని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అంతా మీరు దీంట్లో. ఓకే, నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది. ఇక్కడ ఇంకోటి కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కలర్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు మనం స్ట్రోక్ ఇచ్చాం, మన స్ట్రోక్ కలర్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మీ స్ట్రోక్ ఇచ్చాం కదా, మనం స్ట్రోక్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి పొజిషన్ అంటే ఏంటంటే మీకు రైట్ కావాలి, ఇంకోటి లెఫ్ట్, టాప్ అలాంటి టాపులు ఇవన్నీ ఏంటంటే అలైన్మెంట్ రిలేటెడ్ అంతా ఇది. ఇంకోటి మీ లేయర్స్ అనేది ఎక్కడున్నా కనిపించాలంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్క లేయర్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇది ట్రాన్స్పరెన్సీ అనేది ఏంటంటే మనకి ఒపాసిటీ అప్ అండ్ డౌన్ అనేది చేసుకోవచ్చు అంత. మనకి ఒపాసిటీ అనేది ఏంటంటే మామూలుగా ఇమేజ్ అనేది ఎంత వాల్యూ కావాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదంటే ఒపాసిటీ పెంచామంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంత. మనం ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా కదా. ఇప్పుడు నాకు ఇది ఎఫెక్ట్ అనేది నేను పక్కదానికి అప్లై చేసుకోవాలంటే ఇది కాపీ స్టైల్. అంటే మనం ఏదైతే దీనికి అప్లై చేసామో ఎఫెక్ట్స్ అన్నీ ఆటోమేటిక్ దీనికి కూడా అప్లై అయిపోతుంది చూడండి. బట్ ఇది చేంజ్ అయిపోతుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. డిటాచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే కాపీ స్టైల్ కొట్టి దీనికి అప్లై చేస్తున్నా చూడండి. దీనికి ఏదైతే ఎఫెక్ట్స్ అని అప్లై చేస్తామో ఆటోమేటిక్ దీనికి కూడా అప్లై అయిపోతున్నాయి. సో మీరు బ్యాక్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే కంట్రోల్ జడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అంతా మీరు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేశారనుకోండి, మీరు వర్క్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఇది డిస్టర్బెన్స్ ఉండదు అనుకోండి. అప్పుడు ఏ టైంలో ఏం చేస్తారంటే ఇది లాక్ చేసుకున్నారు అనుకోండి, ఇంకా మీకు దీనికి ఇబ్బంది ఉండదు. మీకు దీన్ని టచ్ చేసినప్పుడు మీకు ఏం వర్క్ అనేది ఉండదు. ఒకవేళ మీరు అన్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఒక క్లిక్ చేస్తారంటే అన్లాక్ అయిపోతుంది. లేదంటే మీకు ఇంకో వేరే వే కూడా ఉంది. అంటే లైక్ ఏంటంటే మీరు చాలామందికి ఇప్పుడు ఇది ఉంది కదా, నాకు ఇది అవసరం లేదు, ఇది ఒకటే కావాలనుకోండి, దీన్ని చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే మనకి ఇది వర్క్ చేసినప్పుడు ఎనబుల్ అవ్వదు అంతా. ఇది దీని మీదే వర్క్ చేసుకోవచ్చు అని ఉంటుంది అంతా మనకి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ లైన్ అంతా కవరప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి కింద లేయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉన్నది, ఈ పేజ్ అనేది పైకి వెళ్ళాలంటే అప్ అని కొడుతుంది, మూవ్ అప్ అని కొడతాం అంటే చూడండి ఫస్ట్ పేజ్ అనేది కిందకు వచ్చింది. మనం ఏదైతే పేజ్లో వర్క్ చేస్తే అది పైకి వచ్చేసింది. దాన్ని కింద చేసుకోవాలంటే కూడా కింద చేసుకోవచ్చు మనం. అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది మొత్తం అంతా. ఒకవేళ మీరు హైడ్ అని కొట్టారనుకోండి లేయర్ అనేది, సో ఇది మీకు హైడ్ అని కొట్టినప్పుడు ఏంటంటే మనకి లేయర్ అనేది హైడ్లోకి అయిపోతుంది అంతా ఇది. సో మీరు ఏంటంటే మామూలుగా దీనికి ఎలా అంటే మీకు ఎడిటబుల్ అనేది ఉండదు ఇది హైడ్ అని కొట్టినప్పుడు. అంటే మీకు హైడ్ అనేది మీకు అవుట్పుట్లో అనేది మీకు హైడ్ అయిపోతుంది. బట్ ఏంటంటే మీకు ఇది ప్రాజెక్ట్ ఫైల్లో మీకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే లైక్ ఏంటంటే ఏం చేయట్లేదు, ఇది సేఫ్గా ఉండాలంటే మాత్రం ఇక లాక్ చేసేసుకుంటూ అయిపోతుంది మొత్తం ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ అంతా. లేదా నాకు ఇది ప్రాజెక్ట్ ఫైల్ డూప్లికేట్ కావాలనుకోండి, డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు అంతా మనం. ఎలా అంటే మనం ఇక్కడ డూప్లికేట్ తీసుకుంటే ఇట్లా డూప్లికేట్ వచ్చేస్తుంది మనకి అంతా. ఇది డూప్లికేట్ కాకుండా మనకి ఇక్కడ ఉన్న చూడండి డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే డూప్లికేట్ తీసుకున్నా దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు ఎంటీ పేజ్ కావాలి, ఇదే దాంట్లో నాకు ఎంటీ పేజ్ కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి ప్లస్ యాడ్ పేజ్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేసి ఇక్కడ ఎంటీ పేజ్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే వేరేది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అంతా మీరు. ఓకే, నెక్స్ట్ మనకి బేసిక్గా అయితే ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే టెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. టెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టెక్స్ట్లో ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఫాంట్ అనేది చేంజ్ చేసుకున్నా. ఇదేంటి యాంటోన్ అని చెప్పి ఉంది ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నేను కావాలంటే నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతా మనం. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఫాంట్ అలైన్మెంట్ కావాలనుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఏంటంటే ఫాంట్ అని ఒకటి ఉంది కాబట్టి మీకు అంత విజిబిలిటీ ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మీరు స్టార్టింగ్ కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని చెప్పి ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇట్లా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఇంకా ఈజీ ఉంటుంది మీకు అక్కడికన్నా. ఓకే, ఒకవేళ మీకు
ఇటాలిక్ చేసుకోవాలంటే ఇటాలిక్ చేసుకోవచ్చు ఇక్కడ. మీకు లేదంటే దాని కింద బోర్డర్ లైన్లో కావాలంటే బోర్డర్ లైన్ పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏంటంటే మీది మధ్యలో లైన్ టైప్ వస్తుంది అంతా మీకు. ఇది ఏంటంటే స్ట్రోక్ టైప్ వస్తుంది అంత మిడిల్లో మనకి. ఇంకోటి ఏంటంటే మనకి మొత్తం అంతా క్యాపిటల్ లెటర్ కావాలంటే అప్పర్ కేస్ అని ఉంది కదా, దీన్ని కొట్టామంటే మొత్తం క్యాపిటల్ లెటర్ వచ్చేస్తుంది అంత మనకి అంతా. ఇది అనేది అలైన్మెంట్ గురించి చెప్పాగా మీకు. ఇన్ కేస్ మీకు అలైన్మెంట్ అయిన తర్వాత మీకు ఎట్లా అంటే డాట్స్ కావాలనుకోండి, స్టార్టింగ్ ఇది క్లిక్ చేస్తే డాట్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బై డిఫాల్ట్గా క్యాన్వాలో వచ్చేస్తుంది మనకి డాట్స్ అనేది. సో నాకు దీనికి అవసరం లేదు కాబట్టి మీకు ఇంకా కావాలంటే దీంట్లో వెరైటీస్ కూడా ఉంటుంది. డాట్స్లో కూడా 1 అని ఇంకా డాట్స్ అని ఉంటుంది. సో డాట్స్ అని రిమూవ్ చేసుకున్నాను నేను. ఇంకోటి స్పేస్లో కూడా మీకు వెరైటీస్ ఉంటాయి. లెటర్ స్పేస్ అని ఉంటుంది. లెటర్ స్పేస్ ఏంటంటే మీకు లెటర్ అనేది లోపల మధ్య గ్యాప్ కానీ కనిపిస్తుంది కదా, లెటర్ స్పేస్ అనేది అట్లా యూజ్ అవుతుంది. లేదంటే మీకు లైన్ స్పేస్ అని చెప్పింది చూడండి. లైన్ స్పేసింగ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇది డూప్లికేట్ తీసుకున్నాను నేను, Ctrl C కొట్టి ఇదే దాంట్లో ఇంకోటి యాడ్ చేస్తున్నా చూడండి. లెటర్ స్పేస్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే అలైన్మెంట్ ఇస్తుంది సెంటర్. మిడిల్ అలైన్మెంట్ చేస్తున్నాను నేను. మీకు డిఫరెన్స్ అనేది తెలియాలో అంటే చెప్తాను చూడండి. లెటర్ స్పేస్ అనేది ఎంత గ్యాప్ ఉండాలి అంటే ఒక్కొక్క లెటర్కి ఎంత గ్యాప్ ఉండాలని చెప్పి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, ఒకవేళ మీకు కావాలంటే ఇంకా వేరే వే కూడా ఉంది మీకు. లెటర్ స్పేస్లో కూడా ఇంకా చూడండి, మిడిల్లోకి వెళ్ళి కావాలంటే మిడిల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే పైకి కావాలంటే పైకి చేసుకోవచ్చు మీరు. కింద అట్ల నుంచి పైన కావాలంటే పైన కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం అంతా. సో నాకు ఇది అవసరం కాబట్టి కిందది ఇది డిలీట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎఫెక్ట్స్ అని ఉంటుంది మనకి. టెక్స్ట్ ఇందాక మీరు ఇమేజ్కి ఎఫెక్ట్స్ అనేది చూసారు కదా, సో దీనికి కూడా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు షాడో కావాలంటే షాడో పెట్టుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే షాడోలో కూడా ఇంటెన్సిటీ ఎంత కావాలంత డిక్రీజ్ చేసుకోవచ్చు మీకు. లేదంటే స్ట్రోక్ లైన్ టైప్ అని వస్తుంది. ఇంకోటి వచ్చి స్లైస్ అని చెప్పి కనిపిస్తుంది అంత మీకు, స్ప్లైస్ అని చెప్పి. ఓకే, ఇంకోటి వచ్చి అవుట్లైన్. ఇవేంటంటే బై డిఫాల్ట్ ఇవన్నీ ప్రీసెట్స్ ఉంటాయి క్యాన్వాలో. మీరు కొత్తగా ఏదన్నా ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే దీంట్లో మీకు అంత సెట్ అవ్వదు. ఇవన్నీ ఏంటంటే ప్రీసెట్ బేస్ మీద ఉంటుంది క్యాన్వా అనేది. క్యాన్వా అనేది మాన్యువల్ క్రియేషన్కి అయితే ఇది వర్కౌట్ అవ్వదు. డిజైన్స్ సాఫ్ట్వేర్లో అనేది మీకు ఎలాగంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈజీగా అంటే బ్రాండింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈజీ ఉంటుందంతా. బట్ ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో గ్రాఫిక్ డిజైన్ అయినా మోషన్ డిజైనర్స్ అయినా వాళ్ళకైతే ఇందులోకి వెళ్ళి అయితే మాన్యువల్గా చేయాలంటే మాత్రం వర్కౌట్ అవ్వదు దీంట్లో ఏంటంటే బై డిఫాల్ట్స్ ఏమున్నా అవి చేసుకోవచ్చు తప్ప దీని నుంచి వేరే అయితే కొత్తగా యానిమేషన్ మీకు ఎలా కావాలి అట్లా అంటే మీకు గ్రాఫిక్ డిజైన్లో మీకు ఒక టెక్స్ట్లో మీరు క్లిప్పింగ్ మార్క్ చేసుకోవాలంటే చేసుకోవడానికి కొద్దిగా ఒక్కొక్క లెటర్ తీసుకుని చేసుకోవాలి. బట్ దీంట్లో అయితే లిమిటెడ్ ఉంటుంది డిజైన్ ఎడిటింగ్ కోసం అయితే. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చి ఏంటంటే యానిమేట్. ఇవి ఇందాక మీకు చెప్పా కదా నేను, డిఫాల్ట్ యానిమేషన్ ప్రీసెట్స్ అని ఉంటుంది. మనం మాన్యువల్గా అయితే చేయడానికి ఉండదు. మీకు కావాలంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు. దీన్ని స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ పొజిషన్ అనేది ఏంటంటే ఇది ఎక్కువ అంతేం ఉండదు మనకి. అంటే పొజిషన్ అంటే ఇది ఎక్కడ ఉందని చెప్పి కనిపిస్తుంది అంతే. ఈ ట్రాన్స్పరెంట్ ఆల్రెడీ మీకు చెప్పా కదా. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇమేజ్ అప్లై చేసినప్పుడు మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చూడండి కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, పేస్ట్ అని ఉంటుంది, డూప్లికేట్, డిలీట్ అని డిలీట్. నెక్స్ట్ వచ్చి మీకు అలైన్మెంట్ చేసుకోవాలంటే అలైన్మెంట్ ఇక్కడ అన్నీ ఉంటుంది, రైట్ లెఫ్ట్ టాప్. సో మీరు ఎలా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు షో టైమింగ్ అని చెప్పి ఉంది. ఇంకోటి లింక్ కూడా చేసుకోవచ్చు మీరు. లింక్ అంటే లేదంటే ఇప్పుడు డూప్లికేట్ చేస్తాను నేను. ఈ రెండు లింక్ చేసుకోవాలంటే లింక్ చేసుకోవచ్చు. Ctrl K అంటే లింక్ అవుతుంది మనకి. ఇది మూవ్ చేస్తే పైన కూడా మూవ్ అవుతుంది అంత మనకి. Ctrl Z చేస్తున్నంత. నెక్స్ట్ ఏంటంటే లాక్ అంటే ఏంటంటే మీకు ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అంతా ఇది. సో మీకు కావాలంటే అన్లాక్ కావాలంటే ఇక్కడ లాక్ మీద క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది అంతా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మామూలుగా ఏదైతే టెక్స్ట్ రిలేటెడ్ ఉందో అది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. బట్ అది అంత ఎక్కువ వాడమంతా తక్కువ వాడతాం అంతా. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లేట్ టెక్స్ట్ అనేది ఏంటంటే క్యాన్వాలో అనేది మీకు ట్రాన్స్లేట్ అని ఉంటుంది కదా. సో టెక్స్ట్ మీకు ఎలా అంటే అట్లా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మీరు.
సో బేసిక్ అనేది మీకు క్యాన్వా అర్థమైందంటే ఆటోమేటిక్గా ఏదైనా చేయొచ్చు అంతా మీరు. సో నేను దీన్ని రైట్ క్లిక్ చేసి అంతా అలైన్మెంట్ చేసుకున్నాను నేను. మిడిల్ అలైన్మెంట్ ఉంది, ఇంకోటి మీడియా సెంటర్ అలైన్మెంట్ ఉంది. సో నాకు ఇది ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా, మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఏదైతే ఉందో మీకు బై డిఫాల్ట్ ప్రీసెట్స్ కూడా ఉంటాయి మీకు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అని చెప్పి కుట్టాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. మనం అక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేస్తుంది అంతా మనకి. సో మీరు కావాలంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇవన్నీ డిఫాల్ట్ క్యాన్వాలో మనకి ప్రీసెట్స్ లాగా వస్తుంది అంతా మీరు. సో కావాలంటే కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇక టెక్స్ట్ని మీరు. ఓకే, మనకి ఏంటంటే ఇవన్నీ బై డిఫాల్ట్ ప్రీసెట్స్ కూడా ఉంటాయి మీకు. కావాలంటే మీకు ఎవరికైనా డిజైన్ లేకపోతే ఇక టెక్స్ట్ స్టైల్కి వెళ్ళి కూడా కాపీ చేసుకుని మీరు మీ వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు అంతా మీరు. డిలీట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ అంటే మనకి ఆల్మోస్ట్ ఏంటంటే ప్రీసెట్ గురించి తెలిసింది మీకు. ఇది బ్రాండ్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు కొంతమంది బ్రాండ్ గైడ్లైన్స్ ఉంటాయి మీకు. వాళ్ళ ఫాంట్స్ ఇలా వాడాలి, కలర్స్ అనేది అలా వాడాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ గురించి ఇది బ్రాండ్ అని చెప్పి పెట్టారు ఇది. సో మీది ఏదైతే బ్రాండ్ ఫాంట్ ఉందో అక్కడ అప్లోడ్ చేస్తే మీకు ఏదైనా డిజైన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు బ్రాండ్ ఇది కిట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నాను కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అప్లోడ్ అనేది ఏంటంటే మీకు ఏదైతే ఉందో ఇమేజ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదంతా. సో ఇవి నేను నాది పర్సనల్ కాబట్టి నేను యూట్యూబ్ గురించి చేస్తున్నాను కాబట్టి మామూలుగా ఇవి పెట్టేసాను నేనంతా. మీరు ఏదంటే అది మీకు ఇమేజ్ అంటే ఇమేజే కనిపిస్తుంది, వీడియోస్ ఉంటే వీడియోస్ కనిపిస్తుంది, ఆడియో అనేది చెప్పి ఇంపోర్ట్ చేసుకుని ఆడియో కనిపిస్తుంది అంతా ఇవి. నెక్స్ట్ వచ్చి డ్రా అంటే ఏంటంటే మామూలుగా మీకు ఏదైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా ఇస్తాను, హాయ్, నా రైటింగ్ అంత బాగోదు చూసుకోండి ఓకేనా, గలీజ్ ఉంటుంది బట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాయి ఇవి. మీకు దీంట్లో కూడా థిక్నెస్ ఎలా ఉండాలో అట్లా ఉంటుంది మామూలుగా. ఏంటంటే ఇప్పుడు ఏదైతే డ్రా చేస్తామో దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంత మీరు. డిలీట్ చేసేస్తున్నాను, నాకు అంత అవసరం లేదు కాబట్టి. కావాలంటే దాని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు డ్రా చేసిన దాన్ని అంతా. ఇది ప్రాజెక్ట్ అంటే మీరు మామూలుగా మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే చేస్తామో దాన్ని ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, మీకు సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు మీరు. మీకు ఎప్పటికైనా సేవ్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో ఈ యాప్స్ ఎక్స్టర్నల్ యాప్స్ ఉంటాయి కొన్ని మీకు క్యాన్వాలో. ఎలా అంటే మీకు కొన్ని ప్లగిన్స్ టైప్ అంటే ప్లగిన్స్ కాదు ఇవి. ఇందులో ఏంటంటే క్యాన్వాలో మీరు మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. కొన్ని ప్రాంప్ట్ ఇచ్చి మీరు స్కెచ్ 2 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్కెచ్ 2 అది ఉంది కదా, మీరు ఇక్కడ శాంపుల్ కోసం ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎస్ కొట్టాను అనుకోండి, జనరేట్ అని కొడతా చూడండి. ఇక్కడ ఎస్ అని కొట్టి క్రియేట్ టెక్స్ట్ అని కొట్టాను నేను. సో క్రియేట్ అవుతుంది ఇదంతా మొత్తం మనకి ఎలా కావాలంటే అట్లా. అంటే క్యాన్వాలో కొన్ని టైప్ అవుతారు కదా, సో వాళ్ళ కోసం ఇట్లా యూజ్ అవుతుంది. సో మీకు ఇది ఏంటంటే ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి ఇందులో. సో నాకు ఇది అవసరం లేదు కదా, మీకు ట్యూటోరియల్ పర్పస్ కోసం చెప్తున్నాను నేను. నెక్స్ట్ అనేది ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో మొత్తం అంతా తెలుసుకుందాం అంతా. అప్పుడు నేను వచ్చి వీడియో అనేది ఇప్పుడు టెంప్లెట్ డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద చేసుకున్నాను, నాకు ఇది అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా, అనేది కూడా అవసరం లేదు డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేస్తాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు అవసరం లేదు కాబట్టి ఇది కూడా డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందా, డౌన్లోడ్ అని చేసుకోవచ్చు మీరు. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఏడు వస్తుంది చూడండి. మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో మీరు ప్రతి ఒక్కటి JPEG అని, PNG అని చెప్పి, PDF స్టాండర్డ్ అని, సో మీకు MP4 ఫార్మాట్ ఉంటుంది, GIF ఫార్మాట్ ఉంటుంది. మీకు ఎలా అయితే కావాలో అలా పెట్టుకుని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది మీరు. నాకు JPEGలో కావాలంటే నేను JPEGలో పెట్టుకుని డౌన్లోడ్ చేస్తున్నాను నేను. డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మీకు ఐ థింక్ ఈ వీడియో అనేది యూస్ఫుల్ ఉందనుకుంటా. ఓకేనా, సో మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్ ఉంటుంది నాకు కూడా. సో బాయ్.